నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నౌఎడేస్ లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి చేంజెస్ కారణంగా ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిలో మనం హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో దీనికి రీజన్స్ ఏంటి, అసలు లైఫ్ స్టైల్లో మనం ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అండ్ ఆయుర్వేదంలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఈసి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్. సార్, నౌఎడేస్ మనం చూసుకుంటే బీపీ అని అనేది జనరల్లీ మనం ఆలోచిస్తే ఒక 50 అబోవ్, ఒకప్పుడు ఒక 50 అబోవ్ దాటిన వాళ్ళందరికీ కామన్గా ఓకే స్టార్ట్ అవుతుందని అనుకునేవాడు. ఇప్పుడు మనం చూసుకుంటే 25 దాటిన తర్వాత అందరికీ హైపర్ టెన్షన్ అనేది బాగా స్టార్ట్ అయిపోతుంది. అది కూడా 140, 180లో ఉంటుంది. ఎందుకంటారు అసలు ఈ హై బీపీ రావడానికి రీజన్స్ ఏముంటాయి? అంత స్ట్రెస్ అనేది చిన్న పిల్లలకి ఏముంటుంది అని చాలా మందిలో ఉన్నటువంటి డౌట్. ఇప్పుడు అదే మీరు 25 ఇయర్స్ అన్నారు కదా. 25 ఇయర్స్ ఎందుకమ్మా, 15, 14, 15 స్కూల్కి వెళ్ళిన పిల్లల్లో బీపీ కనబడుతుంది. ఓకే, బీపీ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ని మన హార్ట్, ఇప్పుడు మనం నిల్చుంటాం కదా, మన తలకాయ ఇక్కడ పైన ఉంది, హార్ట్ ఇక్కడ మధ్యలో ఉంటుంది. సో హార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ పంప్ టు పంప్ బ్లడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. పైకి ఉన్న ఇప్పుడు మన ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్న ట్యాంకులకి నీళ్ళు పంపాలంటే మోటార్ పంప్ చేయాలి కదా, అది దానికి ప్రెషర్ పెట్టాలి కదా, దట్ ఈస్ బీపీ. ఓకే, అలాగే కింద కాలుకి మనకి సులువుగా రక్తం కిందకి వెళ్ళడం జరుగుతుంది డ్యూ టు గ్రావిటీ. కాళ్ళు పోయిన రక్తం మళ్ళీ పైకి రావాలి కదా, సో దానికి కూడా ప్రెషర్ ఉండాలి. సో హార్ట్ ఎక్సర్ట్ చేసిన ప్రెషర్ ఈజ్ బ్లడ్ ప్రెషర్. ఆ ప్రెషర్ ఏంటి, ఇప్పుడు మనం పోయిన ఆర్టరీస్ కానీ వెయిన్స్లు కానీ, ఎస్పెషల్లీ ఆర్టరీలో రక్తం వెళ్తున్నప్పుడు రక్తం ఆర్టీరియల్ వాల్స్లో ఎంత మాత్రం ప్రెషర్ ఎక్సర్ట్ చేస్తుందో దట్ ఈస్ బ్లడ్ ప్రెషర్. ఓకే, సో అది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఫర్ అ నార్మల్ హ్యాపీ వెల్బీయింగ్ ఆఫ్ అన్ ఇండివిజువల్, మంచిగా అందరు అన్ని రకరకాల రిలాక్స్గా ఉండడానికి, ఆరోగ్యంతో ఉండడానికి ఇది మరీ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఓకే, సో ఇదిలో మరి ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే అథెరోస్క్లెరోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే రక్తం పోయిన పైపులు మనకేమవుతుందంటే ఈ ఫ్యాట్ కానీ, కాల్షియం కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇలాంటివి ఉన్న ఇదన్నీ మనకి మా దీనిలో వచ్చి డిపాజిట్ రావడం జరుగుతుంది ఈ పోయిన పైపులు. ఇప్పుడు మన ఇంట్లో నీళ్ళు వచ్చిన పైపులు ఏదన్నా మన ఈ ట్యాంగ్లీ వైట్ పౌడర్ ఏదైనా వచ్చి బ్లాక్ అయితే ఎలా ఉంటుంది, లేదా మనం వచ్చిన పైపులు మనం సగం వేలుతో ఇట్లా ప్రెస్ చేసి వస్తే ఏమవుతుంది, సుర్రని ఒకటి వస్తాయి కదా, ద ప్రెషర్ ఇంక్రీజెస్. సో మన ఆ ఆర్టరీ దీనిలో మనం బ్లాక్ చేస్తే ఏదన్నా విధంగా మన తిండి దీనిలో వచ్చిన చెడు కానీ అంటే రకరకాల దీనిలో బ్లాక్ అయితే అక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వాలి, ఎందుకంటే సుర్రమని ఆ రక్తం అన్ని చోట్ల తిరగాలి కదా. సెకండ్ ఏంటంటే బై బర్త్ లేదా బై ఇన్హెరిటెన్స్, పారెంటల్ ఇన్హెరిటెన్స్ మనకేంటంటే దీనికి ఒక ఎలాస్టిసిటీ అని ఉంటుంది. అంటే ప్రెషర్ కొంచెం పెరిగితే ఈ మన ఆర్టరీస్ కొంచెం ఇట్లా ఎలాస్టిక్ చేసి ఇవ్వాలి, కొద్దిగా పెరిగి ఇది చేయాలి, సైజ్ కొంచెం పెరిగి ఇవ్వాలి, ఓకే అంత మాత్రం రక్తం పోవాలి అని ఆటోమేటికలీ. సో ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ ద ఆర్టరీస్ అండ్ వెయిన్స్ లూసెస్. ఇంకా కొన్ని కేసులు ఏంటి, మనకి ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఇది ఉన్నప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ బ్రెయిన్కి వెళ్ళాలి, కరెక్ట్. సో ఎక్కువ స్ట్రెస్ మనం ఇప్పుడు హడావిడి, మనం ఇప్పుడు చూస్తాం ఏదో ఒకటి మన భయం వచ్చింది, లేదా మనకి ఒకరితో చాలా ఇమోషనల్గా అయింది, మనం చూస్తామా గుండె ఇట్లా కొట్టేది, లేదా ఎవరితో కోపం వచ్చింది, కోపంతో ఒకరితో అరవడం జరిగింది. సో ఇమోషన్ వేరియేషన్ వచ్చినప్పుడు కూడా మన హార్ట్కి, బ్రెయిన్కి అది ఎక్కువ బ్లడ్ పోవాలి కాబట్టి హార్ట్ ఇట్లా పంప్ చేస్తూనే ఉంటుంది ఫాస్ట్. కొంతమందిలో ఆ టైంలో కొంచెం షివరింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే దిస్ ఈస్ ద వే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజెస్. సో స్ట్రెస్ వల్ల, ఏదన్నా బ్లాక్ వల్ల, థర్డ్ ఏంటంటే ఎలాస్టిసిటీ ఇష్యూ వల్ల. ఓకే, సో ఇవి అన్నిటికీ మనకు సొల్యూషన్ ఉంది. కానీ దానికి పోయి బీపీ ఉందని తెలిసినప్పటి నుంచి మళ్ళీ టెన్షన్, హైపర్ టెన్షన్ వచ్చేసింది నాకు, అదే కదా. సో ఆ కారణం దిక్కెళ్ళే మళ్ళీ తగ్గకుండా పోతుంది. నంబర్ 1. మళ్ళీ చాలామంది అంటే టెస్ట్ చేసేది ఇంట్లో మెషిన్ ఉండొచ్చు, ఇప్పుడు చాలామందికి ఉంటుంది. మళ్ళీ పూర్వం అయితే డాక్టర్ దగ్గర వెళ్ళాలి కదా, డాక్టర్ని చూస్తేనే కొందరికి బీపీ ఎక్కువ అయిపోతుంది. అది తర్వాత ఆ మెషిన్ని చూస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇవి అన్నీ అయిపోయినాక డాక్టర్ ఇచ్చిన బిల్లు చూస్తే మరీ ఎక్కువ అయిపోతుంది. సో ఇట్లా ఏంటంటే
మనకి చుట్టూ చూడండి, పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి దాకా టెన్షన్ పడాల్సిన బోల్డ్ మంది సంగతులు ఉన్నాయి మన చుట్టూ. సరే హై బీపీ కన్నా లో బీపీ చాలా డేంజరస్ అంటారు. లో బీపీ రావడానికి ఏంటి రీజన్స్? లో బీపీ కూడా అమ్మా ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి సఫిషియెంట్ బ్లడ్ లేకపోవడం, అనీమిక్ ఉండడం. బ్లడ్ ఉండాలి కదా బ్లడ్ ప్రెషర్ ఇవ్వడానికి, అదొక సంగతి. దెన్ ఈ లూమన్ ఇప్పుడు ముందు చెప్పిన ఆర్టరీస్లో అది మరీ అంత పెద్దగా ఉండడం ఆర్టరీస్. సో దెర్ విల్ బి లెస్ ఫ్లో ఆఫ్ దిస్ థింగ్స్. దెన్ పేషెంట్ మెయిన్లీ ఏం యాక్టివిటీస్ లేవు, ఓకే. ఎప్పుడు ఒకటే కూరగాయలకు ఇక్కడే పడి ఉండదు ముందర ఉన్నాడు. అంటే పొద్దున లేచేది తినడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి, బాకి వచ్చి 9 గంటలకు పడుకుంటుంది. వాళ్ళకి ఎట్లా బీపీ రావాలి? అంటే తల కాలు బాడీ అంతా ఒకటే లెవెల్ ఉండదు కదా. ఊరికే ఇట్లా మన నది ఇల్లు వాటర్ వేలాడుతున్నట్టు రక్తం బాడీ మొత్తం వేలాడుతుంది. ఏంటంటే హార్ట్కి ఏం పనిచలేదు. సో ఇట్లాంటి కండిషన్స్లో మళ్ళీ సర్టన్ డ్రగ్స్, వాసో డైలేటర్ డ్రగ్స్ మనం మరీ అంత యూస్ చేస్తే కూడా బీపీ చాలా లో అయిపోవడం ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా మనకి ఇట్లా దీనికి డ్రగ్స్ వెనకదలు పోకుండా అక్కడ కూడా ఇప్పుడు మీ ఆర్టరీస్కి బ్లాక్ ఉందనుకోండి, వాసో డైలేటర్స్ అంటే బీపీకి ఉన్న మనం మెడిసిన్ తీసుకున్నాం అంటే ఈ ఆర్టరీస్ని ఇట్లా పెద్దగా చేయడమే చేస్తాడు తాత్కాలికంగా. అది ఇంక్రీజ్ చేయడం, ఎలాస్టిక్, అదే దాన్ని లాగి ఇట్లా చేయడం. ఆ చెడు అక్కడే ఉంది. ఈ చెడుని సాఫ్ చేయడం అనేది ఆయుర్వేదం చెప్పడం జరుగుతుంది. సింపుల్ మెడికేషన్స్ మా ఇంట్లో మన వంటింట్లో ఉన్న కొన్ని సంగతులు వేడుకుంటేనే ఎవరికి బీపీ రాదు. ఈ మధ్య కాలంలో ఆ బ్లాక్స్ ని క్లియర్ చేయడానికి స్టంట్స్ లాంటివి యూస్ చేసి క్లియర్ అబ్సల్యూట్లీ. అండ్ స్టంట్స్ అనేది నేను ఇప్పుడు చెప్తే ఇంకా కొందరు నా మీద ఇది కోపం తెప్పిస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ బిగ్గెస్ట్ వెరీ 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 బిగ్ మార్కెట్, మెడికల్ మార్కెట్ ఇన్ దిస్ వరల్డ్. బట్ స్టంట్స్ 90% అవసరం లేదమ్మా. ఎంత బ్లాక్ అవుతుంది, ఈవెన్ ఇఫ్ ద ఆర్టరీస్ ఆర్ 90% బ్లాక్డ్ ఆల్సో స్టెంట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే ఒక్క కారణము మనకి మెడిసిన్స్ ద్వారా ఆ బ్లాక్ని మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే మా బాడీ ఈజ్ అ వండర్ఫుల్ మెషిన్. ఒక బ్లాక్ వచ్చిందనుకోండి, అటు సైడ్ రక్తం సరిగ్గా వెళ్ళట్లేదని తెలిస్తే ఇక్కడ నుంచి చిన్న క్యాపిలరీస్గా మొదలుపెట్టి రక్తం ఏదన్నా విధంగా అక్కడ చేరే విధంగా బాడీ ట్రై చేస్తాడు. సో కొలాటరల్ అని చెప్పి ఆర్టరీస్ వేరే విధంగా సైడ్ నుంచి రావడం ఉంటుంది బాడీలో. మనం పెద్దగా ఈ స్టెంట్ వేయడం అవసరం లేదు. స్టెంట్ వేసిన పేషెంట్ చూడండి, ప్రతి ఒక్క పేషెంట్ ఒక 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వేసుకోవాలి, లేదా మళ్ళీ ఇంకా కాంప్లికేటెడ్ వస్తుంది. ఓకే. ఆయుర్వేదంలో అయితే ఎట్లా సార్ దీనికి సొల్యూషన్? మరి ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదంలో ఏంటంటే శ్రోధో రోధం అంటది. అంటే మనం పోయిన మన రకరకాల అన్నం కానీ మన రక్తం కానీ పోయిన ఆ పైప్స్, ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ ఏదైనా విధంగా దానిది బ్లాకేజ్ వస్తుందంటే ఆ బ్లాకేజ్ని క్లియర్ చేయడానికి ఉన్న మెడికేషన్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు నేను ఒకటే అమ్మా, ఈ బ్లాక్ స్టెంట్తోనే పెట్టి తీయాలని ఎవరితో మొక్కలేదు కదా. సో మనం కొన్ని మెడిసిన్స్ వాడితే ఈ మెడిసిన్ రక్తములు కలిసి ఆ రక్తం పోయిన ఆర్టరీస్ ఎక్కడెక్కడ బ్లాక్ ఉండదో దాన్ని కరిగించి అదే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. కొన్ని పదార్థాలు మనం స్టాప్ చేయాలి. సరే ఈ హైపర్ టెన్షన్తో వచ్చే అదర్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఐ మీన్ అదర్ డిసీజెస్. ఇప్పుడు హైపర్ టెన్షన్ అని కాదమ్మా, హైపర్ టెన్షన్ ఈజ్ వన్ సిగ్నల్ ఫర్ కార్డియాక్ అరెస్ట్. ఫుల్ టైం ఇట్లా పంప్ చేసి ఉంటే హార్ట్ ఇదైపోతుంది కదా. దెర్ విల్ బి డెఫినెట్లీ వన్ డే హార్ట్ విల్ కంప్లీట్లీ సే నో. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న చాలా మందికి కార్డియోమయోపతి అనే కండిషన్ వస్తుంది. మనం ఇప్పుడు మెడికల్ జర్నల్స్లో అన్నీ వస్తుంది. సో మసిల్స్ అంటే కార్డియాక్ మసిల్స్ ఆర్ బికమింగ్ ఇన్ఫ్లమేటరీ అండ్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళకి కార్డియాక్ సడన్గా డ్రాప్ అవుట్ అయ్యి కొందరు చనిపోతున్నాడు. ఓకే. దెన్ దిస్ బ్లాక్స్ ఏంటంటే ఒకప్పుడు చెప్పింది కొలెస్ట్రాల్ ఇస్ ద మెయిన్ రీజన్ అని. ఇంగ్లీష్ మెడిసిన్ని నేను తప్పు కాదు చెప్పేదమ్మా, దట్ ఈస్ ఆన్ గోయింగ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అనమాట. ఇలా ట్రై చేసి ఈ మెడిసిన్ది మంచి ఎఫెక్ట్ కొంచెం ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా మరీ భారీ స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు డాక్టర్స్ కొంచెం ఏజ్ వస్తే కొంచెం బోన్ పెయిన్ లేదా కొద్దిగా ఎక్కడన్నా నొప్పిలు బోన్ దగ్గర ఏదైనా జాయింట్ దగ్గర ఇబ్బంది ఎవరైనా చెప్పింది అనుకోండి, ఇమ్మీడియట్గా కాల్షియం టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు. ఆడవాళ్ళకి మెనోపాస్ వచ్చే వరకు కాల్షియం డిప్లేషన్ అవుతుంది, దట్ ఈస్ క్వైట్ నార్మల్. వాళ్ళకందరికీ కాల్షియం టాబ్లెట్, కాల్షియం సప్లిమెంట్స్ ఎలా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాల్షియం అనేది మనకు ఒక 100 mg కాల్షియం టాబ్లెట్లు 0.01% శరీరంకి అవసరం అయ్యేది. మిగిలిన 99% రక్తంలో ఇలా ఫ్లోట్ అయిపోయి బ్రెయిన్లో పోతే అక్కడ క్యాల్సిఫికేషన్, ఆర్టరీస్లో పోతే అక్కడ అథెరోస్క్లెరోసిస్, నేను ముందు చెప్పిన కార్డియాక్ అరెస్ట్ ఇదికెళ్ళి కిడ్నీలు పోయి మినిమం అయితే కిడ్నీ స్టోన్స్. కరెక్ట్.
సో ఇట్లా రకరకాల ఇది అంత అవసరం లేదమ్మా. ఇప్పుడు వైటమిన్స్, ప్రోటీన్స్ అన్ని రకంగా ఇంజెక్షన్స్. వైటమిన్ బి12 తక్కువ ఉందా? ఇంజెక్షన్. వైటమిన్ డి తక్కువ ఉందా? ఇంజెక్షన్. షాట్స్. ఇది కూడా ఒక లెవెల్ కన్నా ఎక్కువ పోయిందనుకో ఇట్ బికమ్స్ మోర్ డేంజరస్. టాక్సిసిటీ అవుతుంది బాడీలో. సో మనం ఏంటంటే అమ్మా వైటమిన్ డికి ఎండ తగిలితే వస్తుంది వైటమిన్ డి. వైటమిన్ బి12కి మనం పూర్వములు మనకి ఎర్ర బియ్యం ఉండే, ఇజంట్ ఇట్? ఆ బ్రాన్ ఉన్న బియ్యం అది తింటే సరిపోతుంది. బ్రౌన్ రైస్ తింటే సరిపోతుంది. ఇప్పుడు మనం రైస్ ఎంత తెల్లగా ఉంటే అంత మంచిదని మనం తీసుకొని పోవడం వల్ల అది ఎల్లో వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూస్తే ఏసీ, ఇంట్లో, కార్లు, ఆఫీసులు, సూపర్ మార్కెట్లు ఎక్కడ పోతే ఏసీ కదా. సో మనం ఎండతో మనకు ఇది లేదు. స్కిన్ ఈజ్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సన్. మీకు ఎవరికైనా హైపర్ టెన్షన్తో మీరు బీపీతో బాధపడుతున్నారంటే దయచేసి ఒక మంచి నవ్వండి మీరే. ఇది ఒక జబ్బే కాదు. ఓకే, అండ్ ఒక మంచి డాక్టర్ దగ్గర వెళ్ళి, ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర వెళ్ళి బీపీది సంగతి చెప్పండి. ఆ డాక్టరే మీ ప్రాబ్లం అన్నీ సాల్వ్ చేసి మీకు బీపీ లేకుండా ఒక పరిస్థితి తీసుకొస్తారు. రైట్ సార్. సో బీపీకి కారణాలు, బీపీ వల్ల వచ్చే అదర్ కాంప్లికేషన్స్ ఏంటి, సో ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉందనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. థ్యాంక్స్.